7 జన్మలంటూ మనకు ఉండవు. మనిషి ఒకసారి పుట్టాడు, ఒకసారి చనిపోతాడు. మనకున్నది ఒకే ఒక లైఫ్. అయితే చనిపోయిన తర్వాత హెల్ అండ్ హెవెన్ 2 ఉంటాయని నీకు నాకు బాగా తెలుసు. ఒకటి వచ్చేసి నరకం, ఇంకొకటి వచ్చేసి పరలోకం లేదా స్వర్గం, వాట్ ఎవర్ యూ కాల్. పరలోకం పోవాలంటే చనిపోయినంత మాత్రాన సరిపోదు. దానికి ఎంతో కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఒకే భూమి మీద ఉన్నా సరే మరొక భూభాగానికి లేదా మరొక కంట్రీకి పోవాలంటే మనకు వీసా అవసరం, పాస్పోర్ట్ అవసరం, అలాగే మనం వెళ్ళడానికి టికెట్ కూడా అవసరం. చనిపోయిన తర్వాత వేరే లోకానికి, పరలోకానికి పోవాలంటే మనకు ఏ అర్హత అవసరం లేదంటావా? పర్మిషన్ అవసరం. ఆ యొక్క పరలోకాన్ని సృజించిన యొక్క దేవుని పర్మిషన్ మనకు అవసరం. అయితే మనం పరలోకంలో ఉండాలంటే ఆ పరలోకం యొక్క వీసా లేదా పాస్పోర్ట్ లేదా టికెట్ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన మాత్రమే మనల్ని అక్కడికి తీసుకెళ్ళగలుగుతాడు. ఎందుకంటే ఈ సర్వ సృష్టిని లేదా ఈ ప్రపంచాలన్నింటినీ, ఈ యూనివర్స్ అంతటినీ సృజించిన సృష్టికర్త ఒకరే. ఆ సృష్టికర్త ఏకైక కుమారుడు ఈ యేసుక్రీస్తు ప్రభు. ఈయన మనకు అక్కడి వీసా, పర్మిషన్, పాస్పోర్ట్ మనకి ఇవ్వగలుగుతాడు. ఈయన మనల్ని అక్కడికి తీసుకువెళ్ళగలుగుతాడు. ఏదైనా కంట్రీ యొక్క పౌరసత్వం మనకు కావాలనుకుంటే మనం కొంచెం ఆ కంట్రీలో మనీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. లేదంటే కనుక కొంత అమౌంట్ మనం కట్టి ఆ యొక్క పౌరసత్వాన్ని తీసుకోవచ్చు. లేదంటే ఇంకా డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ యొక్క పరలోక రాజ్యంలో నిన్ను నన్ను చేర్చడం కోసం, ఆ యొక్క పరలోక రాజ్య పౌరసత్వం నీకు నాకు ఇవ్వడం కోసం ఆయన నీకోసం నా కోసం సిలువలో బలియాగమవుతూ బలవుతూ నీకోసం నా కోసం సిలువలో రక్తం కారుస్తూ నిన్ను అక్కడ అర్హునిగా చేర్చడం కోసం ఆయన నీకోసం నా కోసం చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తూ వచ్చాడు. ఆయన రక్తంలో కడగబడి మనం ఆ యొక్క పౌరసత్వాన్ని పొందగలుగుతాం. క్రయధనం ఆయన మన కోసం చెల్లించాడు. మనం చేయాల్సినంతా ఆయన రక్తంలో కడగబడి మన పాపాలు, మన తప్పుల అపరాధములు క్షమించమని ఆయన అడిగి, నన్ను నీ బిడ్డగా నన్ను చేసుకో అని ఆయన అడిగి, ఆయన బిడ్డగా మనం మారి ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టడానికి అవకాశం ఉంది.